పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్ వెన్నులో వణుకు పుట్టించిందా? పాక్లోని 9 ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేసిన భారత్ మళ్ళీ ఏ క్షణంలో అయినా దాడి చేస్తుందని దాయాది పాక్ చిగురుటాకులా వణికిపోయిందా? చైనా వెనుక నుండి సహాయం అందిస్తున్న భారత్ నుండి రక్షణ పొందడానికి పాక్ గజగజ వణుకుతూ అగ్రరాజ్యం అమెరికా కాళ్లపై పడిందా? భారత్ తిరిగి దాడులకు పాల్పడితే ఆదుకోవాలని ఇస్లామాబాద్ వాషింగ్టన్ కాళ్ళు పట్టుకుందా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అమెరికా పారపత్రాలు అవుననే అంటున్నాయి. భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కు పాకిస్తాన్ ఎంతగా భయపడిందో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అమెరికా ప్రభుత్వ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మరి కాపాడమంటూ కాళ్ళ మీద పడిన పాక్కు అమెరికా ఇచ్చిన హామీ ఏంటి? లెట్స్ వాచ్. తాజాగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్తో గజగజ వణికిపోయిన పాక్ సాయం చేయాలంటూ అమెరికా కాళ్ళపై పడ్డ వైనం బట్టబయలైంది. అమెరికా పారపత్రాలపై ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు ప్రపంచ దృష్టికి వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రధాని మోదీ చేసినటువంటి హెచ్చరికలతో పాకిస్తాన్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది. మోదీ ఇచ్చిన వార్నింగ్తో పాక్ వెన్నుల్లో వణుకు పుట్టుకొచ్చింది. దీంతో భారత్ దాడులు తిరిగి మొదలవుతాయని ఆందోళన చెందినటువంటి ఇస్లామాబాద్ వైట్ హౌస్కి పరుగులు పెట్టింది. అమెరికాను కాపాడమని కాల్లాబేలా పడింది. భారత సైనిక చర్య కేవలం తాత్కాలికంగా ఆగిందని, ఎప్పుడైనా మళ్ళీ మొదలు కావచ్చని తీవ్ర ఆందోళన చెందినటువంటి పాకిస్తాన్ సాయం చేయాలంటూ అమెరికాను ఆశ్రయించింది. దీంతో పాక్ దుర్బుద్ధి మరోసారి ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక కాల్పుల విరమణ కోసం భారత్ తమను వేడుకుంటోందని, ఇన్నాళ్ళు పాకిస్తాన్ చేసినటువంటి ప్రచారం పూర్తిగా అబద్ధమని ఈ పత్రాలు తేటతెల్లం చేశాయి. అయితే అమెరికాకు చెందినటువంటి ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే పారా కింద పాకిస్తాన్ తరపున పనిచేస్తున్న స్క్వేర్ పార్టన్ బ్యాగ్స్ అనే లాబియింగ్ సంస్థ దాఖలు చేసిన పత్రాలను మన జాతీయ మీడియా ఎన్డీటీవీ సంపాదించింది. ప్రధాని మోదీ తమ సైనిక చర్యను కేవలం నిలిపివేశాయని, పాకిస్తాన్పై దాడులు తిరిగి ప్రారంభం కావచ్చని చెప్పడం మాకు ఆందోళన కలిగిస్తోంది అని ఆ పత్రాల్లో పాక్ తరపు లాబియింగ్ సంస్థ స్పష్టంగా పేర్కొంది. ఇది పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లో నెలకొన్న భయాందోళనకు అద్దం పడుతోంది. అయితే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి పాక్ స్వయంకృత అపరాధమే కారణం. ప్రశాంతంగా ఉన్న భారత్లో ఉగ్రదాడిని చేసినటువంటి రక్తాన్ని పారించింది పాక్ టెర్రరిజం. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను, ముఖ్యంగా పర్యాటకులను ఊచకోత కోసింది. దీనికి ప్రతీకారంగానే భారత్ 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది భారత్. అనూహ్యంగా జరిగినటువంటి ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. కేవలం 4 రోజుల పాటు సాగినటువంటి ఈ భీకర పోరు తర్వాత మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే భారత్ పాక్పై చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్తో ఒక్కసారిగా ప్రపంచమే ఉలిక్కిపడింది. భారత్ సత్తాను చూసి అగ్రరాజ్యంతో పాటు రష్యా, చైనా లాంటి దేశాలు కూడా షాక్ అయ్యాయి. అయితే కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ సైనిక కమాండర్లే అభ్యర్థించారని, భారత్ దాడుల తీవ్రతకు తట్టుకోలేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని వారు కోరినట్టుగా ఈ పత్రాలు ధృవీకరిస్తున్నాయి. మరోవైపు భారత్ మాత్రం అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరలేదని, కాల్పుల విరమణ గురించి చర్చించలేదని కూడా ఈ ఫైలింగ్స్ స్పష్టం చేశాయి. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను కేవలం తాత్కాలికంగా నిలిపివేశాం, పాకిస్తాన్ మళ్ళీ దుస్సాహసానికి పాల్పడితే తగిన రీతిలో మరింత తీవ్రంగా బదిలిస్తాం అని గట్టిగా హెచ్చరించారు. అయితే అమెరికా ఫారాల ద్వారా పాక్ ద్వంద్వ నీతి బహిర్గతమవుతోంది. ఓవైపు యుద్ధాన్ని ఆపడానికి అమెరికా కాళ్ళపై పడుతూనే బయటి ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని పాక్ ప్రదర్శిస్తుందన్నది స్పష్టమైంది.